సార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి సార్. 27 అనుకుంటా మేబీ పోలింగ్. కరెక్ట్. అవునా? సో ముగ్గురు ఉన్నారు అభ్యర్థులు ప్రధాన పార్టీల నుంచి. కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న మీకు సన్నిహితుడే, మీకు చాలా కావాల్సిన వ్యక్తి. యా. భారతీయ జనతా పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ, సారీ బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉండు. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి. సో ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్న బక్కా జడ్సన్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నారు. సో అశోక్ సార్ అని నిరుద్యోగుల పక్షాన నేను వస్తూ ఉన్నా అంటున్నారు. మీ అంచనా ఎట్లా ఉండబోతుంది సార్? నా అంచనా ఎట్లా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఒకవేళ నిజంగా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు అంటూ మల్లన్నకు దొరికితే మల్లన్న ఛాన్సెస్ బెటరే ఉంటాయి. కానీ నాకు ఇప్పుడున్న అంచనాల ప్రకారంగా మల్లన్న గారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు పూర్తిగా లేదు అనేటువంటి భావన నాలో ఉంది. నేను ఈ విషయం మల్లన్నకి ఎప్పుడూ చెప్పినాను, ఏమని నిన్ను నిలబెట్టినా ఓడేస్తారు తప్ప నిన్ను గెలవనివ్వరు, నిన్ను శాసన మండలికి పంపనివ్వరు, చాలా మంది శత్రువులు నీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అనే మాట నేను మల్లన్నకే స్వయంగానే చెప్పిన, నా మంచి మిత్రుడు కాబట్టి. రెండవది, జెడ్సన్ని పార్టీ నుంచి బయటికి వెలివేసిన విధానం నాకు ఎప్పుడూ నచ్చలేదు. నేను సహజంగా దళిత సామాజిక వర్గంతో మొదటి నా విద్యార్థి దశ నుంచి వాళ్ళతో ఉన్నాను. తర్వాత మేమిద్దరం కలిసి చాలా కేసులు ఫైట్ చేసినాం. జెడ్సన్ యొక్క అభ్యర్థిత్వాన్ని నేను మొదటి నుంచి సపోర్ట్ చేస్తాను. మీకు మాకు మనందరికీ తెలుసు, నిజానికి మనం ఆనాడు బీఆర్ఎస్ మీద యుద్ధం చేసేటువంటి ప్రక్రియలో మనకు జెడ్సనే కదా చాలా విషయాలు మన దృష్టికి తీసుకువచ్చేది. మనకు ప్రభుత్వ పరంగా జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాల మీద అన్ని విషయాలు తెలియపేది. ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలను కేవలం నిరుద్యోగులకు ఎవరు మద్దతు ఇచ్చారు, ఎవరు మద్దతు ఇవ్వలేదు, ఎంత మద్దతు ఇచ్చారు, ఎంత మద్దతు ఇవ్వలేదు అనే ఒక చిన్న కోణంలో చూడద్దు. ఇప్పుడు ఎవరైనా కానీ ఏం ఆలోచించాలి, రాష్ట్ర భవిష్యత్తు పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడతారో ఆలోచించాలి. నిరుద్యోగుల తరఫున అంటే ఇవాళ రేపు ఉద్యోగాలు వస్తే ఈ నిరుద్యోగులు ఉద్యోగులు అయిపోతారు, వీళ్ళు సమాజంలో భాగం అయిపోతారు. కాబట్టి ఒక్క వ్యక్తి యొక్క కాంట్రిబ్యూషన్ సమ్వేట్ అంటే ఐఎమ్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ ఎనీబడి, నార్ ఇట్ ఈస్ మై ఇంటెన్షన్ ఆల్సో టు స్నబ్ ఎనీబడి, బట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ ఎన్ని ఫిజికల్ వీక్ పాయింట్స్ ఉన్నా ఒక దళితుడైనా ఏ రకమైనటువంటి మద్దతు పార్టీ నుంచి లేకున్నా ఒక వన్ మ్యాన్ ఆర్మీగా కృషి చేసిన వ్యక్తి జడ్సన్. ఒకవేళ గ్రాడ్యుయేట్స్కి ఏమాత్రం అన్న కాన్షియస్నెస్ అనేది ఉంటే, అంతరంగం అనేది ఏదైనా ఉంటే, ప్రజాసేవకు అంకితమైన వ్యక్తికి మద్దతు ఇస్తే బాగుంటుంది. పెద్దల సభకు పెద్దల ఒక అకుంఠిత భావనతో ఒక నిజంగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తికి అవకాశం ఇవ్వాలని అనుకుంటే జడ్సన్కి మద్దతు ఇవ్వాలని నా విజ్ఞప్తి. కానీ ఇక్కడ పార్టీలను చూసే అవకాశం ఉంటుంది సార్, వ్యక్తిగతంగా అభ్యర్థులను చూసి ఓటేసే అవకాశం? సార్, పెద్దల సభకి పార్టీలతో సంబంధం లేదు సార్. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఈజ్ నాట్ ఏ పార్టీ టికెట్, పార్టీ సింబల్ లేదు, ఏం లేదు. అక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. తర్వాత రెండోది ఏంటి అంటే జడ్సన్ని టెక్నికల్గా పార్టీ యొక్క వ్యక్తి కాకపోవచ్చు, కానీ నరాలలో జడ్సన్ ఈజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్. ఒక 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగిన వ్యక్తి. ఇది మా మొక్క, దీన్ని మేమే పీకి బయట వారేయాలని మాకు ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నల్గొండ, ఖమ్మం ఇట్లాంటి స్థానాలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లన్న పోయి కాంగ్రెస్ నాయకులను అడిగినా, జడ్సన్ పోయి అడిగినా, కోమటిరెడ్డి దగ్గరికి పోయి జడ్సన్ పోయి అన్న నేను నాకు కొద్దిగా మద్దతు అంటే జడ్సన్ నువ్వు మన మంచిగా అంటాడు, అంటాడా? 100%. సపోజ్ రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోయినా ఆ సహజంగా ఆ ప్రేమ ఉంటుంది కదా, ఎన్నో ఏళ్లుగా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమాభిమానాలు ఉంటాయి కదా, ఒక ఫైటర్ అనే ఒక రికగ్నిషన్ ఉంటుందా ఉండదా? సో కాబట్టి నేను అనుకుంటా కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్తో సింపథెటిక్గా ఉన్న వాళ్ళు కూడా చాలామంది జడ్సన్కు మద్దతు ఇస్తారేమో అని నా ఫీలింగు. నేను ఇవ్వాలని అయితే ఆశిస్తా. సరే, ఇప్పుడు మీ పార్టీ గెలుపు కోసం ఉన్న అసెంబ్లీ ఎలక్షన్లో తీన్మార్ మల్లన్న బలమైన పోరాటం చేసిండు, కరెక్ట్ అవునా? మరి అటువంటి తీన్మార్ మల్లన్ని ఓడగొట్టాలని మీ పార్టీ వాళ్ళు చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అదే జరుగుతుందని అనిపిస్తుంది. మల్లన్న తన చేసిన తప్పొప్పుల ద్వారా ఓడిపోవడం కన్నా ఎక్కువగా పార్టీలో చేసే ఇంటర్నల్ సాబటేజ్ వల్లనే మల్లన్నకు ఛాన్సెస్ తక్కువ అవుతుంది. మరి మల్లన్న ఎందుకు గ్రహించలేకపోతుంది సార్? ఇక అది మనం ఏం చేస్తాం, అది ఎట్లా చెప్తాం చెప్పండి. ఇప్పుడు ఆయనకు వేరే అవకాశం కూడా లేదు కదా.
ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం సకల ప్రయత్నాలు చేసినాడు. అవును. ఎంతో కొంత నేను చెప్పిన నా మాటతో ఏకీభవించి ఆయన ఎంపీగా ప్రయత్నం చేసినాడు. అక్కడ ఆయన ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఏదో రకంగా ఆయన పక్కన పెట్టాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ టికెట్ అని అన్నారు. మళ్ళీ ఎమ్మెల్సీ టికెట్ కూడా ఆయనకి ఇవ్వకుంటే బీసీలలో మళ్ళీ తలకాయ నొప్పి, ఇదంతా ఎందుకు, ఎట్లాగో ఈయనకి టికెట్ ఇచ్చి ఈయన ఓడగొట్టి ఈయన కేవలం ఒక విలేకరిగానే పనిచేస్తాడు, ఒక యూట్యూబర్గానే తప్ప ఈయనకు ప్రజల్లో బలం లేదు అనే విషయం చూపెట్టడానికనే ట్రై చేస్తారు. మల్లన్న ఎదుగుదల నీ ఇష్టపడే వాళ్ళు కాంగ్రెస్లో తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా రీజన్ ఏంటి సార్, ఎందుకు మీ పార్టీ సపోర్ట్ చేయదనుకుంటారు? దానికి వేరియస్ కారణాలు ఉంటుంది. ఒకటి, చాలా చురుకుగా ఉండేటువంటి వ్యక్తి. రెండోది, ఆయన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలు చేశాడు. కొంతమంది నాయకుల పట్ల ఇష్టమున్నా లేకున్నా రకరకాలుగా మాటలు మాట్లాడినాడు. ఈరోజు ఆయన గతంలో మాట్లాడిన మాటలే ఆయనకు శత్రుత్వం లాగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాల్లో ఇవన్నీ కామన్ గా సార్, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, తర్వాత కలిసిపోవడం, ఇవన్నీ కామనే కదా సార్. ఇప్పుడు ఎట్లుంటుందంటే పెళ్లి కాకముందు ఒక రాజవంశంలో పుట్టిన కుంతి పిల్లవాడిని కంటే తప్పులేదు, పిల్లవాడిని నదిలో వదిలెట్టినా తప్పులేదు. అదే ఒక దళిత మహిళను, ఒక బీసీ మహిళను పెళ్లి కాకముందే పిల్లవాడిని కంటే అది ఎంత లొల్లైతే సార్. అంటే ఈ సామాజిక స్పృహ కూడా, సామాజికంగా ఈ విషయాలను అర్థం చేసుకోవడం వల్ల ఎక్కడో చోట కులాహంకారం అనేది అడ్డు వస్తుంది సార్. మల్లన్న లాంటి బీసీ లీడర్ని ఎందుకు గ్రో కానిస్తారు అక్కడ? వాళ్ళ అడ్డా సార్ ఇది. నల్గొండ అనేది ఇట్ ఈస్ ది అడ్డా ఆఫ్ సంబడి. సార్ ఇది 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎన్నిక, పట్టభద్రుల ఎన్నిక. కరెక్ట్. ఒకవేళ తీన్మార్ మల్లన్ని ఉడగొట్టాలని మీ నాయకులు ప్రయత్నం చేసినా కానీ ఆ 3 జిల్లాలో ప్రయత్నం చేయక్కర్లేదు. ఆ నాయకులకు గట్టిగా ఇతను ఎట్టి బస్సులో గెలవాలి, గెలవకుంటే నడవదు అని అంటే చెప్పలేము. ఎంతో కొంత ఇష్టంగానో అయిష్టంగానో సపోర్ట్ చేస్తారేమో. అంత పెద్దగా ఎవరు ఈయనకు మద్దతు ప్రకటించినట్లేదు. ఈయనే ఇంకొక నాకు టికెట్ ఇస్తే చాలు నేను గెలిచొస్తా అనే భావనలో ఈయనే వాళ్ళతో మాట్లాడిన ధోరణి అట్లా ఉండింది. కాబట్టి అది ఒక రకంగా ఆయన తన కాలను తనే నరుక్కున్నాడు. ఆయన అంటే ఇప్పుడు మీ పార్టీ మద్దతుతో సంబంధం లేకుండా గత ఎన్నికలలో నేను సెకండ్ అభ్యర్థిగా వచ్చినాను, నాకు చాలా ఆమోదం ఉంది, నాకు మీరు టికెట్ ఇస్తే చాలు నేను గెలుస్తా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఈయన వ్యక్తం చేసినారు. సో ఈయన చేతుల్ని ఈయన నెత్తి మీద పెట్టి ఈయనను వాళ్ళు వీకెండ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చాలా మల్లన్నకు వ్యతిరేకంగా వస్తున్న వీడియోలు కానీ, రకరకాల మాటలు కానీ, కొంతమంది అవసరం క్రియేట్ చేసుకొని మల్లన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక గమనిస్తే మొత్తానికి ఏదో ఒక సంథింగ్ దాల్మే కాలాహే అట్లా. మీ పార్టీ పెద్ద సీరియస్ ఏం తీసుకుంటలేదు అయితే? ఏమైనా ఒక గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఏమైతే సార్ 3 ఉమ్మడి జిల్లాలు సార్ అయితే ఏం సార్, దానివల్ల ఒరిగేదేంది? మా ముఖ్యమంత్రి మారుతాడా, మా ప్రభుత్వం కూలిపోతుందా? ఓ ఎమ్మెల్సీ జనరల్గా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ వచ్చే ఎమ్మెల్సీలు ఎప్పుడు కూడా ప్రతిపక్షం నుంచి వచ్చేవాళ్ళే ఉండరు, అధికార పక్షం నుంచి ఎప్పుడు ఉన్నారని. అది మీ సపోర్ట్ ఎవరికి సార్? నేను చెప్పాను కదండి, ఒకటేసారి చెప్పాను ఆల్రెడీ. నేను మాటలు మార్చే వ్యక్తిని కాదు, నేను ఎప్పుడు ఒకే మాట మీద ఉంటాను. నేను జడ్సన్కి నా మద్దతు అసలు మల్లన్న తన క్యాండిడేచర్ డిక్లేర్ చేయకముందే చెప్పిన. నిజానికి వీళ్ళందరూ ఎవరికి కంటెస్ట్ చేస్తారు, ఎవరు కంటెస్ట్ చేయరు అనే విషయం డౌట్గా ఉన్నప్పుడే మల్లన్న గారు ఎంతసేపు తనకి ఏదో ఒక పార్లమెంటరీ టికెట్ వస్తుంది, అటు భువనగిరి వస్తుంది, లేదా కరీంనగర్ ఇస్తారు అని వేరు కాన్స్టిట్యున్సీలు చూపెట్టినారు కదా, మల్కాజిగిరి ఇస్తారని. అట్లా ఆయన ఆ భావనలో ఉండి ఎమ్మెల్సీ వైపు ఆయన అంతగా ఎమ్మెల్సీ వైపు నేను పోతా అనే ఆలోచన ఆయనకు లేకుండే ఆయన ఎన్నడూ కూడా నన్ను అడగలేదు, సార్ నాకు ఎమ్మెల్సీల విషయంలో సపోర్ట్ చెప్పండి సార్ అని. కాకపోతే జడ్సన్ మాత్రం మొదటి నుంచి సార్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ నేను కంటెస్ట్ చేస్తాను సార్, నాకే మీ మద్దతు ఉండాలన్నాడు. అప్పటి పరిస్థితులలో నాకు జడ్సన్ తప్ప వేరే ఏ వ్యక్తితో పెద్దగా కాంటాక్ట్ లేదు, ఇటు రాకేష్ రెడ్డితో లేదు, లేకపోతే ఇంకెవరితో లేదు. ప్రేమేందర్ రెడ్డి అయితే నేను సహజంగానే ఇష్టపడను, ఎందుకంటే బికాస్ బీజేపీ నాకు పెద్దగా వంట పట్టదు. కాబట్టి అంటే పార్టీ పరంగా వ్యక్తిగతంగా నాకు ఆయన పెద్దగా పరిచయం కూడా లేదు, ఆయన గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. బట్ పార్టీ పరంగా బీజేపీని నేను ఇష్టపడా. It doesn't fit into my pattern of thinking. సో ఈ రకంగా జరిగినప్పుడు నేను ఎప్పుడు కూడా ఆనాడు ఈనాడు ఎప్పుడైనా జడ్సన్కే మద్దతు ప్రకటించిన.
గెలిచే అవకాశం కనిపిస్తుందా సార్ బక్కా జడ్సన్ గారికి ఏమైనా? గెలవాలని ఆశిస్తాను సార్. గెలిచేమంటే ఇంకా చాలా రోజులు ఉంది, ఇంకా చాలా ప్రచారం చేసుకోవాలి, చాలా మంది యొక్క సపోర్టు ఆయనకు ఉండాలా. సో మీరు ప్రచారం చేయబోతున్నారు ఓపెన్ గా? తప్పకుండా చేస్తాను సార్, దాంట్లో చేయమనే ఉంది. ఇంకా ఇంతకంటే ఓపెన్ ప్రచారం ఏముంటుంది అంటే ఏమైనా పోయి బొట్టు పెట్టి ఏదన్నా పైసలు ఇచ్చి అడుక్కునే ఓటు కాదు కదా. సరే, గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎస్, మీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నాడు. కరెక్ట్. రేపు పొద్దుగాల మీరు బక్కా జడ్సన్ గారికి ఓటేయమని చెప్పి మీరు ప్రజల ముందుకు పట్టభద్రుల దగ్గర పోయినప్పుడు సార్, సో ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థుల పైన కామెంట్ చేయాల్సి వస్తుంది. మరి నేను ఎవరిని అతగా ఎప్పుడు కామెంట్ చేయలేదు కదా. ఇప్పుడు మల్లన్న గారి గురించి ఏమైనా నెగిటివ్గా మాట్లాడానా, లేదా రాకేష్ రెడ్డి గురించి మాట్లాడానా, లేదా ప్రేమందర్ రెడ్డి ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తికి ఓట్లు అతని గుణగణాల గురించే చెప్తాము. అతను అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్నాడు. వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఉండే రాష్ట్రం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి ఈయన మంచి పాత్ర పోషించినాడు, పేద ప్రజల తరఫున మాట్లాడినాడు, అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడినాడు అని చెప్తాము. అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడడం ఒక గొప్ప నాయకత్వపు లక్షణం కదా. అసలు నిజానికైతే జడ్సన్ తను చేసిన యుద్ధంలో ఒక మెట్టు దిగుంటే ఆయన ఎన్నో డబ్బులు సంపాదించేవాడు. రామేశ్వరరావు మీద జరిగిన పోరాటంలో కానీ, లేక నవీన్ మిట్టల్ విషయంలో కానీ, మిగతా ఎన్నో విషయాలలో, కవితకు సంబంధించిన వ్యవహారాలు కానీ, లేకపోతే కేటీఆర్ వ్యవహారాలు కానీ, ఆయన ఒక మెట్టు దిగుంటే ఆయన కోట్లు సంపాదించేవాడు. బట్ ఆయన ఎప్పుడు అట్లా చేయలేదే. ఆయన ఒక యుద్ధం అంటే యుద్ధం అన్నట్టుగానే ఉన్నాడు. సో ఎప్పుడైనా కానీ పోరాటంలో ప్రాణాలు కోల్పోవటానికి సిద్ధంగా పడ్డే సైనికుడి మీదనే యుద్ధ విద్య నేర్చిన వాళ్ళకి ఇష్టం ఉంటుంది తప్ప అవకాశవాదంతో పక్కకు దాక్కునే వాళ్ళ మీద ఉండదు. కానీ పట్టభద్రులు ఇవన్నీ ఏ కోణంలో అయితే మనం ఆలోచిస్తాం, ఒకవేళ పట్టభద్రులు ఆ రకంగా ఆలోచించకపోతే వాళ్ళు పట్టభద్రులు కాదు, వాళ్ళు ఓన్లీ కాగితాలు పట్టుకున్న డిగ్రీ సర్టిఫికేట్ హోల్డర్స్. వాళ్ళకి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా, బుద్ధి జ్ఞానం ఉన్నా, వాళ్ళు ఏమాత్రం ఈ రాష్ట్ర శ్రేయస్సును ఆలోచించినా, భవిష్యత్తులో పట్టభద్రుల తరఫున కానీ, తర్వాత పీడిత తాడిత వర్గాల తరఫున కానీ పోట్లాడాలన్నా, అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీయాలన్నా జడ్సన్ దగ్గర అన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. నిఖచ్చితంగా నిలబడగలడు, నిటారుగా నిలబడి ప్రశ్నించగలడు, ఆ శాసన మండలికి గౌరవం తీసుకొస్తాడు, ఆ నాయకత్వానికి. కాబట్టి ఆయన ఓటు వేయడమే సమంజసం అని నా భావన. ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన అశోక్ సార్ ఆయన కూడా పోటీ చేస్తాడు. నేను ఆయన గురించి మాట్లాడాను సార్, ప్లీజ్. ఆయన చేసినాడు, ఆయన సేవ చేసినాడు, ఆయన కాదన్ను. ఆయన కూడా అన్ఎంప్లాయిడ్ యూత్కి చాలా హెల్ప్ చేసినాడు, దాంట్లో నేనేమన్నా. కానీ అది ఒక్కటే సరిపోదు. దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ది ఇష్యూ. ఒక్క నిరుద్యోగులు ఒక్కళ్ళే కాదు కదా. అట్లాంటి మరి నేను కూడా నిరుద్యోగుల తరఫున ఫైట్ చేసిన, నేను కూడా వాళ్ళ కేసులు ఫ్రీగా ఫైట్ చేసిన. ఇప్పటికీ నా సింపతి విల్ బి విత్ దోస్ గైస్. జియోఎంఎస్ నెంబర్ 46 విషయంలో ప్రతి అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో నేను వాళ్ళ తరఫున మాట్లాడిన. 46 విషయంలో నేను ముఖ్యమంత్రినే కలిసిన, ముఖ్యమంత్రినే వ్యతిరేకించిన. నిజానికి ముఖ్యమంత్రి పట్ల కొంత విముఖత రావడానికి కారణమే జియోఎంఎస్ నెంబర్ 46 విద్యార్థులకు జరిగిన అన్యాయం. వాళ్ళని నాశనం చేసినాడు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువకులకు, పేద విద్యార్థులకు, వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ఏం పెద్ద ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. దాదాపుగా 70% మంది జియోఎంఎస్ నెంబర్ 46తో బాధపడ్డ వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీసే సార్. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు తెలుసు, వాళ్ళు పడుతున్న బాధలు తెలుసు. కాబట్టి నేను సహజంగా నాకు వాళ్ళ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు వ్యక్తం చేస్తే తప్ప వాళ్ళేదో రేపు భవిష్యత్తులో నాకు ఉపయోగపడతారనో, లేదా 4 కేసులు తెస్తారనో, లేకపోతే నేను నిలబడితే నాకు ఓటు వేస్తారని కాదు కదా. వాళ్ళు ఎవడు నాకు ఓటు వేసే అవకాశమే లేదు, నేను వాడిని అడిగే ప్రసక్తి అంతకు లేదు. ఒకవేళ ఎన్నడన్నా అట్లాంటి అవకాశం అంటూ వస్తే నేను నా సహజంగా నా వ్యక్తిగత క్యారెక్టర్ మీద ఆధారపడతా, నా నాయకత్వ లక్షణాల మీద ఆధారపడతా, నేను చేసిన సేవ మీద ఆధారపడతా. అంతేగాని నేను మీ గతంలో సేవ చేసిన కాబట్టి ఇప్పుడు నాకు ఏయండి అని నేను ఎవరిని అడగలేదు, రెండు లేదు. కాబట్టి నేను తప్పకుండా ఆ నిరుద్యోగులకు కూడా మీ ఓటును వృధా చేసుకోకండి అన్నారా. ఒక సహజంగా ఒక పోరాట పటిమ కలిగిన ఒక దళిత అభ్యర్థికి, ముఖ్యంగా ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వండి. మాదిగలకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చాలా అన్యాయం జరిగింది. ఈ ఎంపీ టికెట్లలో ఒక్క టికెట్ అన్నా మాదిగలకు ఇవ్వాల్సింది ఉండే. ఒక 80 లక్షల మంది ఉన్న మాదిగలకి అన్యాయం చేయడం, దట్టు కాంగ్రెస్ లాంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాదిగల పట్ల చాలా చాలా ప్రేమానురాగాలు చూపెట్టేటువంటి పార్టీ.
ఫర్ ఎగ్జాంపుల్ దామోదర్ రాజనరసింహ గారు ఎంత ఎత్తుకు ఎదిగారంటే ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు కూడా చేపట్టిన వ్యక్తి. అట్లాంటి ప్రేమానురాగాలు చూపట్టే పార్టీలో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు అనేది చాలా జీర్ణించుకోలేనటువంటి అంశం. చాలా బాధాకరం జరిగింది. అట్లీస్ట్ ఆ జరిగిన అన్యాయాన్ని పూరించాలన్నా జడ్సన్కి మద్దతు ఇస్తే బాగుంటుంది.